ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2024 రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఆ యొక్క నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది వాళ్ళ వీడియోలో మనం అయితే గమనిద్దాం. మెయిన్గా అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దాంతోపాటు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఫీజు ఎంత ఉంటుంది, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఇవాళ పేపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క పేపర్ నోటిఫికేషన్ అనేది మీరు స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. ఇక్కడ మెయిన్గా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పీజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ అనేది అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మెయిన్గా ఎగ్జామ్ డేట్స్ కనుక గమనించినట్టయితే ఇక్కడ మనకు చెప్తున్నది ఏంటి అంటే, ఏదైతే జూన్ 10th ఉందో జూన్ 10th నుంచి జూన్ 14th వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. మెయిన్గా అప్లై చేసుకున్న తర్వాత అందరికీ ఒకే రోజు అయితే ఎగ్జామ్ ఉండదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ని బట్టి మనకు ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేది అలాట్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు ఈ యొక్క జూన్ 10th నుంచి జూన్ 14th ఈ మధ్యలో మనకు ఎగ్జామ్ అనేది మనకైతే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ గమనించినట్టయితే మనకు ఈ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా నోటిఫికేషన్ డేట్ గమనించినట్టయితే ఇవాళ రిలీజ్ అయినట్టు మనకైతే ఉంది. ఇవాళ రిలీజ్ అయింది. మరి ఎప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అంటే టుమారో నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ఏదైతే మనకు ఏప్రిల్ 1 ఉందో ఏప్రిల్ 1 నుంచి మీరు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ నోటిఫికేషన్లో లాస్ట్ ఎప్పుడు అన్నది మనకి ఇక్కడ అయితే అవైలబుల్గా లేదు. మేము మనకు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో క్లియర్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది టుమారో నుంచి. అక్కడ మనకు ఇంకొంచెం క్లారిటీగా అయితే తెలుస్తుంది. కాబట్టి టుమారో నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మరి అప్లై చేయడానికి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది అంటే, ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 850 రూపీస్ ఉంటుంది. అలానే మనకు బీసీ క్యాండిడేట్కి 750 రూపీస్ ఉంటుంది. అలానే మనకు ఎస్సీ ఎస్టీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 650 రూపీస్ అనేది అయితే ఫీజు అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఫీజు చెల్లించి మీరు అనేది అప్లై చేసుకోవడం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చి మీరు క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో దానికి సపరేట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసేటప్పుడు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా కేర్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఒక్కసారి అయితే గమనించండి. ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో అలా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందులో ఉన్న సబ్ సబ్జెక్ట్స్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకు జస్ట్ కెమిస్ట్రీ అనేది మీరైతే తీసుకున్నారు అనుకోండి. అలా కెమిస్ట్రీ తీసుకున్నప్పుడు జస్ట్ మీరు కెమిస్ట్రీ సబ్జెక్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అంటే మీకు ఎగ్జామ్ కూడా ఓన్లీ కెమిస్ట్రీ సబ్జెక్ట్కి పెడతారు. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్లో ఏదైతే కెమిస్ట్రీ ఉందో దాని రిలేటెడ్గా మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడ కెమిస్ట్రీలోనే సబ్ సబ్జెక్ట్స్గా మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఇంకా రిమైనింగ్ ఏవైతే సబ్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి మీరు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. కాబట్టి చేయాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే అప్లై చేస్తుంటారో అప్లై చేసేటప్పుడే మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారు అన్నది క్లియర్గా సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇన్ కేస్ ఇందులో సబ్ సబ్జెక్ట్స్ ఉన్నట్టయితే వాటిని కూడా పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 2-3 సబ్జెక్ట్స్ కూడా అప్లై అనేది చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఒక్కొక్క సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఈ యొక్క ఫీజు అనేది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్ ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, 850 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలానే మనకు 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, మనకు 1700 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఎంచుకున్న సబ్జెక్ట్స్ కొద్దీ ఫీజు అనేది మనకు డబుల్ అనేది అవుతూ ఉంటుంది. ఇది లాస్ట్ టైం కానీ బిఫోర్ లాస్ట్ టైం కానీ ఇలాంటి మిస్టేకే చాలామంది అయితే చేశారు. కాబట్టి ఈసారి నుంచి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సిన సబ్జెక్ట్ని క్లియర్గా ఎంచుకోండి. మెయిన్ సబ్జెక్ట్ తీసుకొని అందులో సబ్ సబ్జెక్ట్స్లో అది కూడా వచ్చేస్తుందిలే అని మాత్రం బ్లైండ్గా అయితే వెళ్ళకండి. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇదే ప్రాబ్లం చాలామంది అయితే ఫేస్ చేశారు. కాబట్టి అప్లై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. దీనికి సంబంధించి మన ఛానల్లో ఇంకా కమింగ్ చాలా వీడియోస్ అయితే వస్తాయి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే, ఏదైతే మనకు లాస్ట్ ఇయర్
2023, 2022 ఏవైతే ఇయర్స్ ఉన్నాయో అందులో కూడా వీటి రిలేటెడ్గా మనం వీడియోస్ అయితే చేసాం. ఒకసారి వాటిని అయితే రెఫర్ చేయండి, డెఫినెట్గా మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలన్న దాని గురించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. బట్ స్టార్టింగ్లోనే అప్లై చేయకండి, అట్లీస్ట్ ఒక 4 days ఆర్ 1 week అన్న మీరు టైం అయితే వదిలి ఆ తర్వాత అప్లై చేయమని నా సైడ్ నుంచి అయితే రిక్వెస్ట్. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.